అందరికీ నా పేరు జ్యోతిశ్రీ. కమ్ టు మా అత్త ఛానల్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ చాలా హెల్దీ అయిన ఐస్ క్రీమ్ అనేది నేర్పించడానికి మా ఇద్దరం వచ్చేసాం. మా ఇద్దరము అంటే ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ చేసుకుంది కదా ఆ పాప, నా మేనకోడలు. హాలిడేస్కి అత్త దగ్గరికి వచ్చింది. అత్త ఐస్ క్రీమ్ చెయ్యు అని అడిగింది. సో తనకి హెల్తీగా చేసి పెడదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అదే వీడియోని మీ అందరి కోసం నేను తీసానన్నమాట. ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా పెట్టచ్చు. ఎక్కడ మనం షుగర్ యూస్ చేయం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల పాలుని యాడ్ చేసుకోండి. నేను పాలని మార్నింగే వేడి చేసి తర్వాత చల్లారడానికి బయట నుంచి చేస్తాం కదా, ఆ పాలనే యూస్ చేస్తున్నాను. ఏమీ వేడి చేయవలసిన అవసరం లేదు. నార్మల్గా ఉన్న పాలనే యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఓట్స్ మీరు నార్మల్ అయినా పర్లేదు, రోల్డ్ ఓట్స్ అయినా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు. మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఓట్సే, ఏమీ వేపక్కర్లేదు. ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఇలా చెయ్యక్కర్లేదు అని చెబుతూ ఉంటాను. ఇప్పుడు బాదం, జీడిపప్పు 2 కలిపి ఇలా యాడ్ చేసేసుకోండి. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ఉన్న ఖర్జూరాన్ని తీసుకోండి. లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కోకో పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మనకి మంచిగా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత పిల్లలకి తినేటట్టు చేస్తుంది. మనం హెల్తీగా చేసామని చెప్పి వాళ్ళు తినలేరు. అందుకే వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ అనేది చేసామనుకోండి, వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా తింటారు. ఇక్కడ నేను రెసిపీ అంతా మా జ్యోతి చేత ఎందుకు చేయిస్తున్నానంటే, తను ఇన్వాల్వ్ చేయడం వల్ల తనకు తెలుస్తుంది చాలా హెల్తీగా నేను ఇది తింటున్నాను, తినే ప్రతి బైట్లోని చాలా మంచి ఐటమ్స్ వేసాము, ఇలాంటివి తినాలి అని తెలుసుకుంటుందని తయారు చేయిస్తున్నాను. ఇప్పుడు వీటిని మీరు ఒక అరగంట పాటు నాననివ్వండి. ఎందుకంటే మనం వేసినవి ఓట్స్, ఆ ఓట్స్ అన్నవి బాగా నానాలి. నానిన తర్వాత వాటిని ఇలా మిక్సీ చేసేయండి, ఫైన్ పేస్ట్ లాగా. అంటే ఆ బాదం, జీడిపప్పు, ఓట్స్ అన్నీ బాగా మిక్సీ అయిపోవాలన్నమాట. అంత బాగా గ్రైండ్ చేసేయండి. గ్రైండింగ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఏ విధంగా రెడీ అయిందో చూడండి. చాలా థిక్ కన్సిస్టెన్సీలో, ఎక్కడ మనకి ఏమీ లేకుండా ఇలా ఫైన్గా చేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తాన్ని కొద్దిసేపు బాయిల్ చేయాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కలపండి. ఇలా కలపగా మీకు దగ్గరికి అయిపోతుంది అనమాట. మీకే తెలుస్తుంది ఇదంతా దగ్గరికి అయినప్పుడు ఎలా అయిపోతుందా అని చెప్పి. ఇలా అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒక 5 నిమిషాలకే ఈ విధంగా కన్సిస్టెన్సీ అంతా థిక్గా అవ్వడం మనం గమనిస్తాం. ఇలా అయిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా చాక్లెట్ని యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ, ఒక 50 గ్రాములు యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మాకు వద్దు అంటే అస్సలు వేయకండి, ఓకేనా? ఇంకొక 5 నిమిషాలకి బాగా చల్లారిపోతుంది. అప్పుడు మీరు ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఈ విధంగా మొత్తం అంతా వేసేయండి. వేసిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆల్రెడీ చాలా ఐస్ క్రీమ్ రెసిపీస్ అనేవి మీకు చేసి చూపించాను. అందులో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ విధంగా ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ట్యాప్ చేయకపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దాని మీద చక్కగా ఇలా క్లింగ్ ర్యాప్ వేయండి. ఇలా వేయడం వల్ల ఐస్ క్రిస్టల్స్ అవి రాకుండా కొంతలో కొంతైనా మనం ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట. దీని మీద క్యాప్ ఉందనుకోండి, క్యాప్ కూడా పెట్టచ్చు. మనం ఎంత చక్కగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. అప్పుడు దాని మీద ఎక్కడ ఐస్ అన్నది ఫామ్ అవ్వదు అనమాట. కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేసినా సరే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు ఒక్కసారి ఫ్రిడ్జ్ ఆప్షన్ ఎలా ఉందో చూసుకోండి. ఇది నేనైతే హైలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
6 గంటల పాటు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 6 గంటల తర్వాత ఈ విధంగా చూస్తే పైన మీకు ఒక్కసారి చూడండి, ఐస్ క్రిస్టల్స్ అన్నీ నాకు ఆ కవర్ మీదే ఉన్నాయి. అందుకోసమే నేను పైన మీరు బాగా ప్రొటెక్ట్ చేయాలని చెబుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా సెట్ అయిపోయింది. మనం నార్మల్గా చేసుకునే ఐస్ క్రీమ్ లాగే తయారైపోయింది. చూడండి, నేను ఇంతలాగా చేసినా కూడా పైన అక్కడక్కడ ఐస్ క్రిస్టల్స్ అన్నవి పడ్డాయి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మీకు నేను స్కూప్ చేసి చూపిస్తాను చూడండి. చాలా క్రీమీగా ఉంటుంది. ఆ క్రీమీనెస్ అంతా మనకి పాలు వల్ల వచ్చింది. ఈ ఐస్ క్రీమ్ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా బయటనైతే దొరకదండి. ఎవరికైతే హెల్తీగా తినాలి, వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, మేము షుగర్ కంటెంట్ అస్సలు ముట్టుకోమన్న వాళ్ళు, చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ అస్సలు పెట్టకూడదు అన్న పేరెంట్స్ ఎవరైనా సరే చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇందులో ఉన్నవన్నీ హెల్తీ ఆప్షన్సే. షుగర్ కోసం కూడా మనం ఖర్జూరమే యూస్ చేసాం, తర్వాత ఓట్స్ యూస్ చేసాం, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసాం. ఇంకేం కావాలండి? ఇవన్నీ కలిపితే మనకి ఇంత మంచి ఐస్ క్రీమ్ వస్తున్నప్పుడు మనం పిల్లలకి చేసి పెట్టొచ్చు. మీరు పిల్లలకి చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను దాని మీద ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మరలా యాడ్ చేయిస్తున్నాను. ఎందుకంటే తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, నట్టీగా. అంటే దీని మీద ఎటువంటి నేను చాక్లెట్ చిప్స్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లేవర్ కోసం మనం చాక్లెట్ని యాడ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ అవన్నీ కూడా బ్యాలెన్సింగ్గా సరిపోయిందనమాట. ఇప్పుడు నేను స్పూన్తో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రీమీగా ఉందో మీకు తెలుస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. నాకన్నా ముందే స్పూన్ పట్టుకొని రెడీ అయిపోయిందండి తినడానికి. ఎప్పుడెప్పుడు అత్త చేసి ఇస్తుందా అని. మీరే చూడండి, తన తిని హ్యాపీగా ఏమని చెప్తుందంటే, అక్కడ వాయిస్ నేను కట్ చేశాను, అక్కడ తన చెబుతుంది చూడండి, సూపర్గా ఉంది అని చెప్పి. చాలా సంతోషపడిపోయింది. ఈ ఐస్ క్రీమ్ నేను కోన్ లాగా కూడా చేసి ఇచ్చాను తనకి. చాలా బాగుందని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఒక హెల్దీ అయిన ఐస్ క్రీమ్ అనేది చిన్నపిల్లలకి చేసి నేను పెట్టగలిగాను అని చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చేసిన తర్వాత ఒక్క పిక్ అయితే తీసి నాకు పంపించండి ఇన్స్టాగ్రామ్కి. చూసి నేను కూడా సంతోషపడతాను. నేను చూపించిన వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ప్రేమతో మీ శ్యామల.